అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలో గత 4 సంవత్సరాలుగా ఇక్కడ మహబూబ్ నగర్ బస్టాండ్ ప్రాంతం ఏదైతే అంబేద్కర్ చౌరస్తాలో కూడా పాత కలెక్టరేట్ ఆనుకొని కూడా అన్నపూర్ణ భోజనం కూడా 5 రూపాయలకే ఇక్కడ విక్రయిస్తారు. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఏదైతే పాత కలెక్టరేట్ కూలగొట్టిన పక్కన ఉన్నటువంటి అన్నపూర్ణ ఏదైతే 5 రూపాయల భోజనం కూడా ఏదైతే షెడ్ ఉండే ప్రాంతం ఇక్కడ. కానీ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఇక షెడ్డును తొలగించారు. షెడ్ తొలగించిన అనంతరం చూస్తున్నాం, మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నాం. అన్నపూర్ణ భోజనం ఏదైతే 5 రూపాయలకే నిరుపేదలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇక్కడ స్థానికంగా మహబూబ్ నగర్కి వచ్చే గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా 5 రూపాయలకే అన్నం భోజనం ఇక్కడ విక్రయిస్తారు. వాళ్ళకు ఇప్పుడు నీడ లేని పరిస్థితి కనిపిస్తుంది. నీడలను ఏదైతే ఎండల్ని ఇక్కడ రోడ్డు పైన కూడా అన్నపూర్ణ భోజనం అయితే అన్నపూర్ణ భోజనం పెట్టవలసి వస్తుంది. గతంలో కూడా 1000 రూపాయలు కట్టి ఇక్కడ షెడ్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి షెడ్ లేదు. ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. పాత కలెక్టరేట్లో కూడా ఏదైతే ఆసుపత్రి కూడా నిర్మాణం జరుగుతుంది. కానీ నిర్మాణం లేదు. వాళ్ళకు ఒక ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా వసతి కల్పించి వాళ్ళకు భోజనం ఏదైతే నిరుపేదలకు వడ్డించబట్టి అన్నపూర్ణ భోజనం ఏదైతే 5 రూపాయలకే వడ్డిస్తుంటారు. కానీ వాళ్ళకు భోజనం తింటున్నారు, కానీ వాళ్ళకు నీడ లేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ఇక్కడ భోజనం చేస్తున్న వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకు ఇక్కడ రోడ్ల పైన విక్రయిస్తున్నాం, వాళ్ళకు షెడ్ ఉండేది ఏందని వారిని అడిగే ప్రయత్నం చెప్పమ్మా. మీరు గతంలో మీకు షెడ్ ఉండే, ఇప్పుడు షెడ్ ఎందుకు లేదు? ఇక లోపలికి పోయింది షెడ్, వాళ్ళు తీసుకున్నందుకు మేము సంవత్సరం నుంచి ఎండకే కూర్చొని పెడుతున్నాం. అందరు ఇట్లనే వచ్చి అడిగిపోతున్నారు, కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేస్తలేరు. ఇట్లనే అడిగిపోతున్నారు, కానీ ఒక్కరు కూడా సాయం చేస్తలేరు. కనీసం నీడనని అంటే నీడ మేమే కట్టుకున్నాం. ఇది కూడా రోజు ఎంతమంది వచ్చి తినేవాళ్ళం? అప్పుడు అంటే షెడ్ ఉన్నప్పుడు బాగానే 10 క్యాన్లు పోతుండే. ఇప్పుడేమో ఇప్పుడు 200 మంది 300 మంది. మీ షెడ్ ఎందుకు ప్రభుత్వమే ఇచ్చింది కదా, ఎందుకు కూల్చిండ్రు, మళ్ళీ ఎందుకు కట్టియలేదు, మీకు ఎందుకు వసతి కల్పించలేదు ఇప్పటి వరకు? అది ఇంకా కంపెనీ వాళ్ళని అడగాలి సార్, మాకంటే తెలియదు. కంపెనీ ఆయన ఇక్కడ వస్తాడు, ఆ డ్రైవర్ని అడగాలి. రైట్, మన కొంతమంది ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పనన్నా, మీరు ఇప్పుడు భోజనం ఇక్కడ చేశారు, గతంలో కూడా షెడ్ ఉండేది, ఎండల్లో కూడా పెడుతున్నాను, ఎట్లా అనిపిస్తుంది మీకు? బాధాకరంగా ఉందన్న. అప్పుడైతే మంచిగా ఉండే అక్కడ షెడ్లా 5 రూపాయల అన్నం పెడుతుంది, చాలా బాగుండే. మరి ఇక్కడ కూడా బాగానే ఉంది, కాకపోతే ఎండలో తినబడుతుంది. ఒకటి నీళ్ళు కూడా వచ్చేసి కూడా ఎండకు వేడి నీళ్ళు తాగడం అయింది. భోజనం అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ నీడ లేదన్న, ఎండలో ఉండి తినబడుతుంది. అంటే మీరు రోజు తినేవారా ఇక్కడ 5 రూపాయలు? రోజు వచ్చి 5 రూపాయలు వచ్చి ఇక్కడే తినేవాడిని నేను, అక్కడనే వచ్చి. ఇప్పుడు రెగ్యులర్గా ఇక్కడ పెడుతున్నాను, ఇక్కడ వచ్చి తింటాను నేను. కరెక్ట్ టైం 12 గంటల నుంచి వచ్చి 12:30 వరకు వచ్చి తింటాను రోజు డైలీ. ఏమనుకుంటారు ఇక్కడ షెడ్ ఏర్పాటు చేస్తే మంచిగా అన్న, మాకు కానీ వాళ్ళకి కానీ మాకు సేఫ్టీ ఉంటుంది. ఈ ఎండల బట్టి మేము తినాలంటే ముందు ఎండ ఎట్లా ఉందన్న, ఆ నీళ్ళు కూడా తాగుదామంటే వేడి. చూడండి, నీళ్ళు కూడా ఎంత వేడి కాలుతున్నాయి. చేతులు కడుక్కోవడానికి ఎట్లా తాగాల? ఇప్పుడు చలివేదన పెట్టి అక్కడ పోయి నీళ్ళు తాగాల. ఇప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా వాళ్ళ షెడ్ ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది అన్న, ప్రజలకు కొంచెం మేలు చేసినట్లయితే. చూడండి, మీరే చూడండి, ఎండకు ఇప్పుడు ఎంత ఎండ డిగ్రీ ఉంది. ఈ ఎండ వేడికి ఇప్పుడు మేము ఎండలో నించొని ఏదో దూర ప్రాంతం నుంచి వస్తాము, ఏదో 10 రూపాయల భోజనం 5 రూపాయలు ఉండే, 10 రూపాయలు అయినా సరే తింటున్నాం. అదే హోటల్ అయితే 80 రూపాయలు. అది వాళ్ళు సోడా నీళ్ళు వేసి కలుపుతారు. ఇంత తినేటానికి 4 ముక్కలు నీళ్ళు తాగుతాం, కడుపు ఉబ్బిపోతున్నది. ఇదన్నా ఇంటి భోజనం లాగా ఉంది, కానీ మాకు తృప్తిగా ఉంది. మాకు 10 రూపాయలు పోయినా కానీ కడుపు నిండా అన్నం తృప్తిగా ఉంది మాకు. కాకపోతే ఎండకలా ఉంది. తాగే నీళ్ళు ప్యాకెట్లు వాళ్ళు ఇస్తున్నారు, కానీ ఎండ వేడికి ఆ నీళ్లు చేతి కడుక్కుందామంటేనే కాలుతున్నాయి. ఇంకా ఎట్లా తాగడం నీళ్ళు? ఆ స్వెటర్ అన్నా ఉంటే కన్నా షెడ్ లాగా వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి చల్లగా ఉంటుంది కదా, మాకు కూడా తాగడానికి ఉంటుంది కదా. మాకు నించోడానికి ప్లేస్ ఉంటే చాలు, మాకు కూర్చోవడానికి తిండికని కాదు. మాకు మేము అన్ని ఫెసిలిటీ అడుగుతలేము. నించోడానికి ఒక షెడ్ మాదిరి ఉంటే నించొని మేము తింటాము, మేము కూర్చొని తింటాం. విఐపీ లాగా మేము అడుగుతలేము. నించోడానికి నీడ ఉంటే చాలు.
రైట్. గత 4 ఏళ్ళ నుంచి కూడా మహబూబ్నగర్ పట్టణంలో అన్నపూర్ణ భోజనం 5 రూపాయలకి ఇక్కడ వసతి కల్పిస్తున్నారు. ముఖ్యంగా గతంలో కూడా గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడ అన్నపూర్ణ భోజనకి క్యాంటీన్ కూడా అక్షయ పాత్ర వాళ్ళు కూడా ఇక్కడ షెడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే పాత కలెక్టరేట్ భవన నిర్మాణ కార్యక్రమం నేపథ్యంలో కూడా కూలగొట్టారు. దాన్ని కూలగొట్టే అనంతరం కూడా వాళ్ళకు ఏదైతే సేఫ్టీ ప్రాంతం కూడా కల్పించలేదు. కానీ వాళ్ళు రోజువారీగా దాదాపు 3 నుంచి 500 మంది దాకా కూడా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో కూడా స్థానికులు భోజనం చేసేవారంట. కానీ ఇక్కడ రోడ్డు మీద ఫుట్పాత్ పైన కూడా ఎండగా ఇప్పుడు వేసవి కాలం సురువు కావడంతో కూడా ఎండలనే భోజనం చేయాల్సి వస్తుంది. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు ఈ ప్రభుత్వమైన వాళ్ళకు వసతి కల్పించి 5 రూపాయల భోజనం విక్రయిస్తున్న వాళ్ళకు కూడా ఒక వసతి మంచినీటి వసతి కల్పిస్తే బాగుంటుంది. ఇక్కడ స్థానికులు పేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.